ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఒక సందర్భంలో కొంతమంది ప్రజలు వెళ్ళి మాకు ఈ పని చేసి పెట్టమని అడిగితే చంద్రబాబు నాయుడిని అడగండి అని చెప్పి, అంటే తన యొక్క ఓటమి కలని పార్టీ ఓడిపోతుంది రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయనే చెప్పేశాడు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మోడీని కాల్ దాకా చంద్రబాబు నాయుడు రప్పించేసుకున్నాడు, ఆఖరికి తను అనుకున్నదే సాధించేసాడు అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయిపోయి చెప్పేస్తున్నాడు. ఇలా చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు వారి యొక్క ఓటమి ఫ్రస్ట్రేషన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి మేము ప్రతిపక్షంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా వారికే ఓటమి భయం కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎగ్జిట్ పోల్స్ జగన్కు అనుకూలంగా తెప్పించుకునే ప్రయత్నంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం నాకు అందింది. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసిన ఈ నేపథ్యంలో ఇంకా అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమందికి ఈ పోల్స్ నిర్వహించే సర్వేలు చేసే వ్యక్తులకి డబ్బులు ఇచ్చేసి మాకే అనుకూలంగా ఉన్నాయని చెప్పించే ప్రయత్నం. అంటే మరి ఇలా చేయడం ద్వారా మరి కేడర్ నష్టపోతారు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్లు వేసుకుంటారో, కొంతమంది నువ్వా నేనా అని వారి యొక్క ఇంట్లో ఉన్న ఏ ఒకటి తాకట్టు పెట్టుకోవడమో, లేకపోతే వారి యొక్క క్రెడిబిలిటీతో ఫైటింగ్ ఏదో ఒకటి చేయడమో ఏదో ఒకటి జరుగుద్ది. కేడర్ అయితే నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా అయిపోయింది 4వ తారీఖుతో క్లోజ్ అయిపోయే వ్యవహారాన్ని కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ కూడా తనకు అనుకూలంగా వచ్చినట్టు చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంట. అంటే కార్యకర్తలు నష్టపోవాలా, కార్యకర్తలు రోడ్డు మీదకి రావాలా ఏంటి? ఇప్పటికే ఆ కార్యకర్తలకు ఏం చేయలేదని చెప్పి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు 5 ఏళ్ళలో. మొత్తం అన్నీ ఈయనే తినేహాడు. సెంట్రలైజ్డ్ దోపిడీ మనందరం చూసాం. ఏమంటారు, ఎందుకు ఎగ్జిట్ పోల్స్ జగన్మోహన్ రెడ్డిని కొంటున్నాడో, ఎందుకు తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడో ఏంటి మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? మనకి రాణాది లీడర్ సినిమా ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, కొనేవాడి రేటు మారొచ్చేమో కానీ అమ్ముడు పోవటం మటు ఖాయం అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధానాన్ని ఎంచుకున్నారు. అంటే కావాల్సినంతటి అక్రమార్జన ఉంది, పాపప్ సొమ్ము, వద్దంటే డబ్బుని విచ్చలవిడిగా పోగుబడిపోయింది, 1000 కోట్ల రూపాయల డబ్బు. ఎంత ఖర్చు చేసినా ఇంకా తరగనంత డబ్బు ఉంది. ఈ డబ్బుతోటి తన మీద నమోదైన కేసులు, ఈ విచారణ వేగవంతం కాకుండా తనకు అనుకూలంగా వ్యవస్థలను మలుచుకుంటా అన్ని స్థాయిల్లో, నేను ఇందాక చెప్పిన డైలాగే, అమ్ముడుపోయేవాడు ధర మారచ్చు, కొనాలి అని చెప్పని వీళ్ళు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ ఆ వ్యక్తి డిమాండ్ని బట్టి, పరిస్థితిని బట్టి దానికి తగ్గ ధరలు చెల్లిస్తా వీళ్ళ పనులు వీళ్ళు సానుకూలపరుచుకుంటూ వచ్చారు. దాదాపుగా నేను అనుకోవటం, మనం నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి అని చెప్పుకునే ఈ పదాలన్నీ కూడా అంగడి సరుకుల్లాగా అమ్ముడుపోయినాయి. ఆ అమ్ముడుపోయిన పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు కలిసి వచ్చింది. ఆయన ఇప్పుడు కూడా ఈ కొనటం అమ్మటం మీదే ఆధారపడ్డాడు. ఆయన ఉద్దేశం ఏంటి? పిక్చర్ అభి బాకీ హై. ప్రజలు ఈవీఎంలో ఓట్లే నిక్షిప్తం చేసేశారు. రేపు 4వ తారీఖు ఆ ఈవీఎంలు అన్లాక్ చేయటం మొదలు పెడితే వాటిల్లో నమోదై ఉన్న ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అనేది ఆ టాలీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. కొద్ది గంటల్లో ఎవరి భవిష్యత్ ఏంటి, ఎవరి రాజకీయ భౌతం ఏంటి అనేది 12 తెలిసిపోద్ది. ఒక పిక్చరు క్లారిటీ రావటం మొదలవుద్ది. ఎగ్జిట్ పోల్స్ అనేది మామూలు పరిస్థితుల్లో ఒక ముందస్తు అంచనా, అవేమి 100% యాక్యురసీ కాదు. ఎగ్జిట్ పోల్లో నెగ్గిన మాత్రాన రేపు ఈవీఎంలో నెగ్గాలని గ్యారంటీ లేదు. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్లో నెగ్గి ఈవీఎంలో బోల్తా పడ్డాళ్ళు ఉన్నారు, ఎగ్జిట్ పోల్స్లో ఓడి ఈవీఎంలో నెగ్గిన వాళ్ళు ఉన్నారు. అంతిమంగా విజేతని నిర్ణయించేది ఈవీఎం, ఎగ్జిట్ పోల్ కాదు. కాకపోతే ఇవాళ 1వ తారీఖు, ఇవాళ 7వ విడత ఎన్నిక పూర్తవుతుంది. ఇప్పటి వరకు సాంకేతికంగా ఎలక్షన్ కమిషన్ ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయకూడదు. 6:30కి పుట్టగొడుగుల్లాగా ఉన్న అన్ని సంస్థల ఫలితాలు విడుదలవుతాయి. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తున్నా, లేదు సర్వే సంస్థల పేరిట చలామణి అవుతున్నా మనకు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న మెసేజ్లు చూస్తుంటే అసలు చాలా సంస్థలు ఎప్పుడు పుట్టినాయో, ఎప్పటి నుంచి సర్వైవ్ అవుతున్నాయో, వాటి ఎగ్జిస్టెన్స్ ఏంటి, వాటికి ఎంత పరిజ్ఞానం ఉంది, ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, మనకేం తెలియదు. చాలా కొత్త పేర్లతోటి చూస్తున్నాం మనం.
ఇప్పుడు వీళ్ళు పలానా పార్టీ గెలుస్తుందని చెప్పినా పలానా పార్టీ ఓడుతుందని చెప్పినా అంతిమ ఫలితం మీద ఇంత కూడా ప్రభావం కనపడదు. ఇవాళ ఏమొచ్చిందనేది ఇర్రెలవెంట్. ఒక 3 రోజులు ధైర్యంగా ముసుగుదని పురుగడానికి ఉపయోగపడుద్ది అంతే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? పోలింగ్ రోజు చూసాం మాచాల నియోజకవర్గంలో ఈవీఎంలు బద్దలు కొట్టి, సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ చూసాం. కౌంటింగ్ సెంటర్స్లో ఘర్షణకి సిద్ధపడి ఉండాలి తప్ప రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పని సిస్టమ్కి బైండ్ అయి ఉండేవాడు మనకి ఏజెంట్లకు అవసరం లేదు. అంటే అక్కడ అలజడి సృష్టించాలి, వాదోపాదాలకు తెగాలి, అవసరమైతే ఘర్షణ పడాలి, అక్కడ కౌంటింగ్ జరగకుండా ప్రతిబంధకం సృష్టించాలి, ఆ ప్రాసెస్ను అడ్డుకోవాలి. అంటే ఇన్నాళ్లుగా జరిగిన ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా ఒక 10 మంది ఏజెంట్లు బూత్లోకి వెళ్ళి వీళ్ళు డిక్టేట్ చేస్తే దీన్ని సిస్టమ్ ఫాలో కావాలి. వీళ్ళ స్ట్రాటజీ అది. మరి ఓవరాల్గా 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి సంబంధించి 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి మరి వీళ్ళకి నాకు తెలిసి ఒక్కొక్క రౌండ్కి 14 టేబుల్స్ ఉంటాయి. 14 మంది ఏజెంట్లు ఉండాల్సి వస్తుంది. మరి అంత సంఖ్యలో ఇప్పుడు ఏజెంట్లు కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రీపోల్ సర్వే ఫలితాలు చూస్తే కూటమి ఘన విజయం సాధించబోతున్నట్టుగా వార్తలు వచ్చేస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీ ఇక ప్రజలు దానికి చెలుచీటి ఇచ్చేశారు, ఇంకా దిగిపోబోతుంది అనేది ఒక స్పష్టత వచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో క్యాడర్ డిమోరలైజ్ అయితే రేపు లెక్కింపుకి వీళ్ళు అనుకునే లక్ష్యానికి తగ్గ ఏజెంట్లు దొరకరు. అంటే ఎటువంటి వాళ్ళు పైల్వాన్లు కావాలి, కుస్తీ పోటీలు పట్టడానికి అక్కడ ఈవీఎంలు లెక్కింపు కాదు జరిగేది. వీళ్ళు వెళ్ళి అక్కడ గిరిగీసి కుస్తీకి సిద్ధపడతారు, అవతరాలు కూడా కుస్తీకి సిద్ధపడాలి. అంటే బాహాబాహి మల్ల యుద్ధాలు జరిపించాలని వీళ్ళ ప్రయత్నం. చూస్తూ ఉంటారా పోలీసులు? 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. లేదు కదిరి నుంచి గొడ్డలు తెప్పిస్తారా ఈవీఎంలు స్వాధీనం చేసుకోవడానికి? వీళ్ళ ప్రయత్నం అపహాస్యం పాలవుతున్నారు వాళ్ళ కాళ్ళే ఈ విధమైన ప్రయత్నాలతోటి. పాపప్ సొమ్ము ఉంది, కొన్ని సర్వే సంస్థలకు డబ్బు పడేసి వాళ్ళతోటి వాళ్ళ సాయంత్రం చెప్పించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సమావేశానికి వెళ్ళి 151 కంటే మిగులు సీట్లు రాబోతున్నాయని చెప్పగానే అప్పుడు దాకా కాస్త గుండెలు జారిపోయిన వాళ్ళు కూడా పర్వాలేదు మనకి సీట్లు వస్తున్నాయంట, మనమే నెగ్గుతున్నామంట అని చెప్పని కొంచెం ధైర్యం కూడగట్టుకున్నారు. ఆ కూడగట్టుకున్న తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా వాళ్ళ సోషల్ మీడియాలో తిప్పటం మొదలుపెట్టారు. అంతకుముందేమో వైనాట్ 175 అన్నాళ్ళు, ఇప్పుడేమంటున్నారు మనం 95 నుంచి 100 దాకా వస్తాయి, 95 నుంచి 105 దాకా వస్తాయి. అంటే 175 పోయినాయి. వాళ్ళ సోషల్ మీడియాలో ఇది ఫైనల్ లెక్క చూసుకోండి, 98 వస్తాయి, 95 వస్తాయి అని చెప్పని ఏదో ఒక రకంగా మనం నెగ్గే స్టేజ్లోనే ఉన్నామని చెప్పని వాళ్ళ ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధైర్యం కాపాడటం జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. ఈ లోపుగా ఏంటంటే ఆయన చక్కబెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అధికార వ్యవస్థ వీళ్ళకి అసలు సహకరించట్లా. ఇప్పుడు ఈ ఆఫీసు పోర్టల్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పేరిట దాంట్లో ఉన్న సాక్ష్యాధారాలు చెరిపేయాలని ప్రయత్నం చేశారు. ఎలక్షన్ కమిషన్ మోకాలడ్డింది. తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూలు జరపాలని చూశారు. యూపీఎస్సీ దాన్ని కూడా జూన్ 25కి వాయిదా వేసింది. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంత్రులకు సంబంధించిన కార్యాలయాల్లో నుంచి ఫర్నిచర్ కానీ ఫైల్స్ కానీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, సచివాలయం నుంచి వెళ్ళే ప్రతి వాహనం చెక్ చేయండి, 3వ తారీఖు రోజు మేము ఈ పేషీలన్నీ తాళాలు వేసేసి మేము హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటామని చెప్పని వాళ్ళు ఒక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి భయం మొదలైంది. ఎందుకంటే మొన్న కొల్లి రఘురామరెడ్డి సిట్ డిఐజీ అతని ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసుల తాలూకా డాక్యుమెంట్స్ మొత్తం సిట్ కార్యాలయంలో గుట్టగా వేసి తగలబెట్టింది చూసాం మనం, ఆ సాక్ష్యాధారాలు చెరిపేయడానికి. కానీ వీళ్ళు అనుకుంది ఏంటంటే తెలంగాణలో ఎట్లయితే డిసెంబర్ 3వ తారీఖు రోజు కౌంటింగ్ అవగానే 4వ తారీఖు రోజు ఎస్ఐబి కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్ష్యాధారాల మొత్తాన్ని డేటాతో అంతా ధ్వంసం చేశారో, అదేవిధంగా రేపు ప్రభుత్వం మారితే మా మీద విచారణ జరగకుండా మా బొక్కలకు సంబంధించిన ఫైల్స్ మొత్తం మాయం చేయాలని ట్రై చేశారు. దాన్ని ఈసీ అడ్డుకుంది, ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్కి వీలు కాదు ఇప్పుడు అని చెప్పని. సో ఇప్పుడు ఫిజికల్గా ఈ చక్కబెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అధికార వ్యవస్థ ఇప్పుడు సహకరించదు వీళ్ళకి. ఇంకా వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి బిల్లులు చెల్లించాలి. రేపు 4వ తారీఖు రోజు మళ్ళీ ఓ పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటే ఆ రోజు మళ్ళీ 4,000 కోట్లు అప్పుకి ఇండెంట్ పెట్టారు మంగళవారం రోజు. ఈ 4,000 కోట్లు 4వ తారీఖు లెక్కింపు అవుతుంది. 4వ తారీఖు రోజు మీరు ఉండటమో ఓడటమో తేలిపోతుంది. మీరు అప్పు ఎందుకు తెస్తున్నారు ఆ రోజు ఏం చేయడానికి? 4 మీరు ఓడిపోతే
5 పొద్దునేళ్ళు రాజీనామా ఇవ్వాలి, లేకపోతే 4 సాయంత్రాలు రాజీనామా ఇవ్వాలి. మీరు ఎందుకు అప్పు తెస్తున్నారు? వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది కదా అది. ఎందుకంటే ఈ లోపుగా చక్కబెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి వీళ్ళకి. అందుకోసం అధికార వ్యవస్థ సహకారం అందించాలి అంటే మేమే నెగ్గబోతున్నాం అని చెప్పని ఒక టెంపో క్రియేట్ చేయాలి, ఒక మూడ్ సెట్ చేయాలి. ఆ మూడ్ సెట్ చేయాలనంటే క్రెడిబిలిటీ ఉండ ఏ సంస్థ కూడా లేని వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్పలేరు వాళ్ళు. అందుకోసం అమ్ముడు పోయే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, ఆ అమ్ముడు పోయే బ్యాచ్కి డబ్బులు ఎరేసి వీళ్ళు నెగ్గబోతున్నట్టుగా కొంతమందితోటన్నా చెప్పించుకోవాలి. ఆ చెప్పించుకుంటే ఈ లెక్కలు బొక్కలు ఇవన్నీ ఏమన్నా మాయం చేయాల్సిన ఫైల్స్ ఉంటే వాటిని ఇట్లాంటివన్నీ చక్కబెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని చిల్లర మల్లర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు ఉపయోగపడాలి తప్పితే 1వ తారీఖు సాయంత్రం ఇవాళ నువ్వు అవి విడుదల చేసినా కూడా నీకు అనుకూలంగా చెప్పించుకున్నా 2, 3 2 రోజులు ఉంటుంది. 4వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా ఒక స్పష్టత వచ్చేస్తుంది. నువ్వే నెగ్గుతున్నావు అనుకో, ఇవన్నీ అవసరంలా. కానీ నువ్వు నెగ్గే వాతావరణం కనపడలేదు కాబట్టి డబ్బులు ఇచ్చి మరీ నెగ్గుతున్నట్టుగా చెప్పించుకునే ప్రయత్నం, ఏ విధమైన ప్రయోజనం లేదు దానివల్ల. కొద్ది రోజుల పాటు వాళ్ళ శ్రేణుల్ని మభ్యపెట్టడానికి, వాళ్ళ శ్రేణులు ఏదైనా ఒలుబొంగించుకొని వెళ్ళి ఎవడన్నా పందాలు కాస్తే ఆ డబ్బులు వదిలించుకోవడానికి, లేదు అని అంటే మా నాయకుడు బ్రహ్మాండం బజుగోవిందం మళ్ళీ నెగ్గబోతున్నాడని చెప్పని ఒలుబొంగించుకొని ప్రత్యర్థుల మీద కలబట్టడానికి సిద్ధపడటానికి తప్ప ఏమవుద్ది? అల్టిమేట్గా మీరు ఓడిపోతారు. ఓడిన తర్వాత జరిగేదేంటి? ఇప్పుడు అధికారం ఉందని మీరు కలబడితే రేపు మీ ఈపులు పగలవా? అల్టిమేట్గా విక్టిమైజ్ అయ్యేది మీరు కాదా? మీ నాయకుడు వచ్చి మీ రెస్క్యూకి నిలబడతాడా? గతంలో నిలబడ్డా, భవిష్యత్తులో నిలబడతాడా? అతను ప్యాలెస్ దాటి బయటికి రాడు. అల్టిమేట్గా విక్టిమైజ్ అయ్యేది మీరు ఒళ్ళు పొంగించుకోకుండా ఈ మాయ మాటలు, మభ్యపెట్టే వ్యవహారాలు, ఈ మసిబూసి మారేడుకాయ చేసే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు, వీటి ప్రభావంలో పడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి. రాబోయే ప్రభుత్వానికి మీరు టార్గెట్గా మారమాకండి.